బాలయ్య గారు, నా పేరు కార్తీక్ అండి. నేను ఐషర్ కంపెనీ నుంచి వచ్చాను. సార్ నా పేరు బాలయ్య. ఓకే. టేకులపల్లి మండలం, టేకులపల్లి గ్రామం, కొత్తగూడెం జిల్లా. ఓకే. పాత జిల్లా అయితేనే ఖమ్మం జిల్లా. ఓకే. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9963664454. ఓకే. మీరు బండి మన ఐషర్ 557 హార్వెస్టర్ వాడుతున్నారు కదా, ఏ సంవత్సరం నుంచి వాడుతున్నారు? 2018 నుంచి వాడుతాను. అంతకుముందు నేను జాండీర్ వాడాను సార్. ఓకే. జాండీరు దగ్గర 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఓకే. మైలేజ్ వచ్చి ఇబ్బంది వల్ల ఓకే నేను ఐచర్కి రావాల్సి వచ్చింది. 2018లో నేను ఐచర్కి వచ్చింది. 2018లో ఆల్మోస్ట్ మీరు ఒక 7 నుంచి 8 సీజన్ చేసి ఉంటారు ఇక్కడ. చేసినాను సార్. బండి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? బండి కంప్లీట్ ఏ రిపేర్ లేదు సార్. బండి బాగుంది. ఓకే. ఇక్కడే కాకుండా నేను అదర్స్ కూడా వెళ్తాను సార్. నేను కర్నూలు, కడప, పొద్దుటూరు అక్కడ కూడా వెళ్తాను. నంద్యాల షోరూంలో నేను అక్కడ పోయి మాట్లాడి ఒక కస్టమర్కి నేను ఇప్పించాను. ఇప్పటి వరకు కూడా నాకు ఫోన్ చేస్తున్నాడు. చేతులు ఎత్తి దండం పెడతారు ఫోన్లో. నాకు బండి ఇప్పించాను అక్కడ. మీరు ఆయన జాండీర్ తీసుకుందామని ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయితే ఆయన భువనేశ్వర్ రెడ్డి, నంద్యాల షోరూమ్ నుంచి భువనేశ్వర్ రెడ్డి, నేను ఇప్పించాను. ఇప్పటి వరకు నువ్వు లేకపోయి ఉన్నట్టయితే నేను జాండీర్ తీసుకునేవాడిని. ఇవాళ నేను ఐచర్ తీసుకోవడం వల్ల బెటర్ ఉంది నాకు. ఆయన కూడా మొక్కజొన్నకు వస్తున్నాడు. ఇవాళ నేను తయారు చేసుకున్నాయి కూడా అక్కడ ఆయన తయారు చేయడం. ఏ అప్లికేషన్ లో వాడారు అంటే ఏ క్రాప్ లో ఏ పంట కట్ చేయడానికి వాడారు? ఇప్పుడు ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు డైరెక్ట్ మొక్కజొన్నకే పెట్టాను సార్. మొక్కజొన్న పెట్టాను. 200 ఎకరాలు కోసాను. ఆ సీజన్ అయిపోగానే ఏమంటే మళ్ళీ వరి వస్తుంది నాకు. ఏమంటే వరి ఇక్కడ కోసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ కర్నూలు పోవడం జరిగింది. కర్నూలు వెళ్ళి కర్నూలు అక్కడ కోసేటప్పుడు అతను కస్టమర్ మన ఐచర్ షోరూమ్ వాళ్ళు తీసుకొచ్చారు నా దగ్గరికి. ఎక్కడి నుంచో బండి వచ్చింది అని చెప్పేసి వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్గా మొత్తం పలానా అని చెప్పి మాట్లాడి అతను బండి తీసుకోమని చెప్పిన తర్వాత అతను ఇక్కడి నుంచి వచ్చి చెప్పిన అతని మాటలను ఇన్ని కూడా నమ్మి తీసుకోవడం జరిగింది. బెటర్గా ఉన్నాడు సార్. ఇప్పుడు ఆయన 2019లో తీసుకున్నాడు. అంటే నేను 2018లో చెప్పిన 19లో బండి తీసుకున్నాడు ఆయన. బాగుంది. ఏ సీజన్కి ఆ సీజన్ కదా. ఇప్పుడు మొక్కజొన్న సీజన్ నేను మా క్రషర్ మారుస్తాను. మొక్కజొన్నకి క్రషర్ మార్చేస్తాం. మార్చేసి ఫింగర్లు ఇట్లా మన దానికి సపరేట్గా కుదురుతాయి సార్ ఇవి. అయితే ఇవి వేరే బండి జాండీర్కి కూడా మనం బిగియచ్చు. కొంచెం దానికి వైబ్రేషన్ వస్తుంది ఎక్కువ. జాండీర్ వైబ్రేషన్ వస్తుంది. నాకుంది ఒక బండి, ఇప్పటికి ఉంది ఒక బండి, వైబ్రేషన్ వస్తుంటుంది. దీనికి వైబ్రేషన్ రాదు. అందుకని చెప్పేసి ఇవి నేను సొంతంగా తయారు చేయడం జరిగింది. ఎక్కడ లేవు ఇవి. మన సొంత టెక్నాలజీతో చేసి మీరు ఓన్గా చేసి. నేను మణికంఠ ఇంజనీరింగ్ వెల్డింగ్ వర్క్స్ నాది. నేను ఒక్కరిని అట్లా చేయడం జరిగింది. వెరీ గుడ్. ఓకే. అంటే మీ బండి పర్ఫార్మెన్స్ చెప్పారు కదా, అంటే మెయింటెనెన్స్ మైలేజ్ ఏ విధంగా ఉంది? మైలేజ్ వచ్చేసి గంటకు వచ్చి 5 లీటర్ తాగుతుంది సార్. వరికి వచ్చేసి గంటకు 5 లీటర్ తాగుతుంది. కొంచెం తడి ఉంటే ఇంకో 6 లీటర్ దాకా తాగుతుంది. అదే మొక్కజొన్నకైతే 5.5, 6 ఆ రేంజ్ లో తాగుతుంది సార్. మనది బయట వాటికంటే బెటర్ 100 బాల్ బెటర్. జాండీర్, మహేంద్ర, జాండీర్ ఉంది. ఇప్పుడు ఈ ఐచర్ ఉంది. 2 నేను ట్రాలీ చేస్తున్నా సార్. పక్కన 2 ఓనర్లని నేనే కాబట్టి 2 చూస్తూనే ఉన్నా నేను. నాకు ఇది బెటర్. ఇంకా మహేంద్ర మీద ఇంకా బెటర్ ఇది. మహేంద్ర ఎట్లయిందంటే ఒక 2 సంవత్సరాలు కాగానే ఇది అవుతుంది, వైబ్రేషన్ వస్తుంది బండికి. ఇప్పుడు ఇది 2018 ఈ రోజు వరకు ఇవాళ డెలివరీ చేసుకున్నట్టే ఉంది. అట్లా అని చెప్పి బండి ఇంట్లో పెట్టలేదు సార్. నేను 365 రోజులు బండి తిరగాల్సిందే. డోజర్ కూడా వాడతాను. దింపకుండా ఉంచిన బండి అట్లే ఉంది అని వాళ్ళు అనుకుంటారు. అది కాదు సార్. బండి దింపాము, దుక్కులు, గొరిసెట్టు అన్ని టోటల్ గా దమ్ము, రోటావేటర్ వేసి దమ్ము కూడా చేస్తాను నేను. సో అన్ని విధాలుగా వాడుతున్నాను. ట్రాక్టర్ ఇంజిన్ సెపరేట్ గా వాడుతుండ్రు, సీజన్ వైజ్ గా హార్వెస్టర్ వాడుతున్నాను. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఇట్లా చేసేటప్పుడు అట్లా పెట్టిన బండిని ఫోటో తీశారు అనుకుంటారు. నా నెంబర్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నానండి. 9963664454. నా పేరు బాలయ్య. వారికి ఎవరికి డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అండి, నేను పూర్తిగా చెప్పగలుగుతాను, సమాధానం చెప్పగలుగుతాను. మీరు మన ఇంజన్ కూడా వాడుతున్నారు అంటే 40 HP 45 HP. నేను 380 ఉంది, నాకు 480 కూడా ఉంది సార్. వెరీ గుడ్. అవి నేను తోలకాలకు వాడుతుంటా సార్. అదే ఆ విధంగా ఉంది బండి. అవి పర్లేదు. 2017లో వచ్చింది సార్ నేను దానికి. వెరీ గుడ్. చిన్న బండికి వచ్చిన తర్వాతనే అవి చూసిన తర్వాతనే నేను దీనికి రావడం జరిగింది. ముందే బండి వాడారు? నేను జాండీర్ లో ఉన్నా సార్. 2004 నుంచి నేను జాండీర్ లో ఉన్నా. సో జాండీర్ నుంచి కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యారు. ప్లస్ చిన్న ట్రాక్టర్ లో కూడా మొత్తం. అది ఇప్పుడు ఒక బండి, ఒక జాండీర్ ఒకటి మాత్రమే ఉంది. వెరీ గుడ్. అది కూడా LNT కాబట్టి ఉంచుకున్నా. ఇప్పుడు మోడల్ అయితే ఇంకా ఆయనతో దాన్ని అమ్మేసేవాడిని. అప్పుడు 3 ఉండే నాకు జాండీర్లు, 2 అమ్మేశాను. 2004 మోడల్ది. అది LT మోడల్ కాబట్టి ఇప్పుడు ఉంది ఇంటి దగ్గర. అది కూడా హార్వెస్టర్ మీద. దానికంటే పర్ఫార్మెన్స్ బాగుంది సార్. ఇది మన LT మీద కూడా బాగుంది సార్. ఇంకా బాగుంది.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫర్దర్గా మీ సర్వీస్ మాకు కావాలి. థ్యాంక్ యూ అండి.